నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. నా పేరు చంద్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగర్కర్నూల్ కాన్స్టిట్యున్సీ. నిన్న రాత్రి మా సొంత గ్రామం గట్టునెల్లికూరి గ్రామంలో తెలకపల్లి మండలం తండ్రిని తన కొడుకే గుడ్డలతో నరికి చంపిన వార్త మీరు వినే ఉంటారు. మరి ఈరోజు ఒక కొడుకు కానీ తన తండ్రిని మరి ఈరోజు అంత కిరాతకంగా మరి గొడ్డలతో నరికి చంపే వరకు ఎందుకు వచ్చింది అంటే మరి దీనికి ఒక ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క మద్యము ప్రతి ఊర్లో బెల్ట్ షాపులే కానీ ఇవాళ యువత డ్రగ్స్కు బానిసై మద్యానికి బానిసై మరియు తండ్రికి మరియు తల్లికి తేడా తెలియకుండా మరి ఈరోజు ఒక మృగంలాగా ప్రవర్తించి గొడ్డలితో రాత్రి నిర్దిస్తున్న తండ్రి మీద మరి కొట్టి చంపడం జరిగింది. దీని ముక్తకంఠంతో మా గ్రామ ప్రజలందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ యొక్క ఇష్యూను మరి ఈ యొక్క మధ్యమత్తుల యువత ఎలాగైతే చెడిపోతున్నారో ఇవాళ స్కూల్ పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు మరి మద్యం తాగడం వల్ల మరి వాడికి అంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ యొక్క విలేజ్లో బెల్ట్ షాపుల వల్ల అంటే మద్యం అందుబాటులోకి దగ్గరగా రావడం వల్ల మరి దానికి బానిసై మరి ఈరోజు పని వృత్తులు మానేసి మరి ఈ విధంగా చేసి మరి విచ్చలవిడిగా తయారవుతున్నారు. దీని ద్వారా నేను రేపు రాబోయే కాలంలో కూడా మా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం అనుకుంటా ఉన్నా. స్కూళ్ళల్లో కానీ మరి కాలేజీలలో కానీ విద్యార్థులు నేను తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు మీ పిల్లల్ని రోజు స్కూల్కి పంపించినా లేదా కాలేజీకి పంపించినా లేదంటే ఎక్కడైనా ఉద్యోగరీత్యా పంపించినా మీరు మానిటర్ చేయండి. వారు మరి ఎవరితోనో దోస్తీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏవంటి అరాచక కార్యక్రమాలకు మరి పాల్పడుతున్నారు. ఒకసారి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఈ నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజలందరి తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచండి. అదేవిధంగా ఇప్పుడైతే పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళు రోజు డైలీ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, సాయంత్రం కాలంలో ఎవరితో కలిసి తిరుగుతూ ఉన్నారు, ఏ విధమైన మారక ద్రవ్యాలను డ్రగ్స్ను ఉపయోగిస్తూ ఉన్నారో కూసి దయచేసి ఆలోచన చేసి మీ పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మన సమాజం మీద ఉంది. కనుక ఈ యొక్క మెసేజ్ను అందరికీ పాస్ చేయవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి.